హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్స్కి గుడ్ న్యూస్. ఇక్కడ నుంచి ప్రతి నెల ఇలాగే అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఎలా అనేది. వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆసరా లబ్ధిదారులకు ఫస్ట్ వీక్లోనే పెన్షన్లు అందేలా సర్కార్ ప్రణాళిక రూపొందించింది. గత శనివారం నుంచి పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందండి. మంగళవారం కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకుంది. సో దీంతో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా మొదటి వారంలో ఆసరా పెన్షన్లు అందాయి. కాగా ఇప్పటి నుంచి ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. సో ఇందుకోసం కావాల్సిన నిధులను ముందుగానే రెడీ చేసుకోవాలని అయితే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క అధికారులను అయితే ఆదేశించినట్టు సమాచారం అండి. సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఎదురుచూపులు ఉండేవి. సో ఇప్పుడు అలా ఉండబోవు. గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూసేవారు. ఏ రోజు ఇస్తారా తెలియక గ్రామ పంచాయతీ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఒక నెల 1వ తేదీన ఇస్తే మరో తేదీన కొన్నిసార్లు నెల చివరన కూడా పంపిణీ చేసేవారు. సో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలోనే పెన్షన్ ఇవ్వాలని అయితే నిర్ణయించింది. ఇక ఈ నెలలో 4వ తేదీన ప్రారంభించిన పెన్షన్ పంపిణీ 6, 7 తేదీ లోపల అయితే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పెన్షనర్ల పంపిణీ ప్రోగ్రాం అయితే కొనసాగుతుందండి. సో ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీన ఎంప్లాయీస్కు జీతాలు ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో సుమారు 36 లక్షల మంది ఆసరా పెన్షనర్స్కి కూడా మొదటి తేదీనే పెన్షన్ పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. సో బట్టి విక్రమార్క అయితే ఈ విధంగా ఫోకస్ చేశారండి. ఆసరా పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అలాగే బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి నెల చివరన పెన్షన్ ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల మొదటి వారంలోనే వీలైతే 1వ తేదీనే పెన్షన్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. సో దీంతో అధికారులు ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లకు కావాల్సిన నిధులను విడుదల చేశారు. ఎంప్లాయీస్కు ప్రతి నెల ఫస్ట్న టాంచనుగా జీతాలు ఇస్తున్నారు. సో పెన్షన్దారులకు పెన్షన్ అందిస్తూ ఉన్నాం. అలాగే ఆసరా లబ్ధిదారులకి కూడా పెన్షన్ ఇవ్వండి, అందుకు కావాల్సిన నిధులను ముందే రెడీ చేసుకోండి అని బట్టి విక్రమార్క ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఇదే జరిగినట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా 1వ తేదీన అంటే మొదటి వారంలోనే పెన్షన్స్ కనుక పంపిణీ జరిగిందంటే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా అయితే ఉంటుంది. సో ఇదే అండి పెన్షనర్స్కి సంబంధించిన శుభవార్త. ఇక్కడ నుంచి ప్రతి నెల ఇలాగే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు.